వైసీపీపై ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి విషయంలో 250 కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు. తణుకులో పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ సిట్ రిపోర్టుపై వైసీపీ నేతల వక్రీకరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో జరిగేటటువంటి కల్తీ లడ్డు వ్యవహారంపై మాట్లాడి ఆ రోజు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు అనుమానం వ్యక్తం చేసినట్లే వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కలియుగ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డూని ఎంతో పవిత్రంగా భావించేటటువంటి లడ్డూని కల్తీ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ కూడా దాన్ని నిర్ధారణ చేసి ఈరోజు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి సింథటిక్ నెయ్యిని వాడారనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. వారికి దేవుడి మీద భక్తి లేదు, దేవుడంటే భయం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్ని విధాలుగాను కూడా వాళ్ళు హిందూ ధర్మాల్ని అప్రతిష్ట చేసే విధంగా, దేవుళ్ళతో ఆటలాడుకునే విధంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి దాదాపు 60 లక్షల లీటర్ల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దాదాపు 250 కోట్ల రూపాయలు వీళ్ళ పక్కదోవ పట్టించినటువంటి పరిస్థితిని కూడా మనందరం కూడా గమనించాలి. సిట్ రిపోర్ట్ లో వీళ్ళకి ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందా? వీళ్ళు ఎందుకు ఉత్సాహం చూపుతున్నారు? ఎందుకు వీళ్ళు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారు? ఎందుకు ఏ విధంగా దీన్ని పక్కదోవ పట్టించాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? సిట్ ఏమి వీళ్ళకి కల్తీని కాదని ఎక్కడ ఇవ్వలేదే. సిట్ స్పష్టంగా చెప్పింది ఇందులో సింథటిక్ నెయ్యి వాడారు, కల్తీ నెయ్యి వాడారని. దానికి సంబంధించి ఈరోజు జంతు కొవ్వుని వాడినటువంటి సింథటిక్ నెయ్యి అది. అందులో ఉన్నటువంటి రేతులు వాడినటువంటి పరిస్థితిని ఈరోజు వాళ్ళు కనీసం ప్రత్యాతాపం పొందకుండా ఈ రోజు మరలా దేవుళ్ళు కూడా అపయాసం చేసే విధంగా దేవుళ్ళు గుళ్ళకి వచ్చి అబద్ధాలు ఈరోజు పుష్కలంగా వల్లి వేస్తున్నారంటే వీళ్ళకి అసలు కనీసం దేవుడి మీద భయం ఉందా? హిందూ ధర్మాల మీద నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? అటువంటివి ఏమీ లేకుండా నిర్భీతిగా వీళ్ళు చేసేటటువంటి పాపాలన్నీ చేసి ఆ పాపాలని కనీసం కడుక్కుందాం, ప్రత్యాతాపం పొందుదాం అనేది కూడా లేకుండా మరలా అవే ఆరోపణలు చేస్తూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel